మీరు ఫ్రీక్వెంట్ గా నెక్ క్రాక్ చేస్తున్నారా? క్రాక్ చేస్తే సౌండ్ వచ్చి రిలీఫ్ వస్తుందా? దట్ ఇస్ నాట్ యాక్చువల్లీ రిలీఫ్, ఇట్ ఇస్ అ వార్నింగ్ సైన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ అట్ అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్. సో ఈ నెక్ క్రాకింగ్ అనేది ఎందువల్ల వస్తుంది? సో మనకి నెక్ లో జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ లో నైట్రోజన్ అని గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో సడన్ గా క్రాక్ చేయడం వల్ల ఆ పాపింగ్ సౌండ్ అనేది వస్తుంది. సో యాక్చువల్లీ ఇట్ గివ్స్ అన్ ఇన్స్టెంట్ రిలీఫ్, బట్ ఇట్ ఇస్ అ డేంజరస్ సైన్. సో దానివల్ల ఎఫెక్ట్స్ ఏమవుతాయి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ జాయింట్స్ అనేటివి లాక్స్ ఆర్ లూజ్ అయిపోతాయి. దానివల్ల ఆర్థరైటిస్ రిస్క్ అనేది ఉంటుంది. దాని చుట్టూతున్న లిగమెంట్స్ కూడా లూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్, ఇన్ రేర్ సినారియోస్ మన నెక్ లో ఉండే వర్టిబ్రల్ ఆర్టరీ అని ఉంటాయి, దాంట్లో క్లాట్స్ అనేది ఫామ్ అవుతాయి సడన్ క్రాకింగ్ వల్ల. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఈ క్లాట్స్ అనేది బ్రెయిన్ దాకా కూడా వెళ్ళి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ నెక్ పెయిన్ ఇలాంటిది ఉన్నప్పుడు క్రాకింగ్ చేయకుండా ఇంకేం చేయాలంటే, మనం ఫస్ట్ వీ హావ్ టు మెయింటైన్ అవర్ నెక్ పొజిషన్ ఆర్ నెక్ పాస్చర్. సెకండ్ థింగ్ ఈస్ యూ హావ్ టు పుట్ ఎ వార్మ్ కంప్రెస్ సో దట్ యువర్ నెక్ ఫీల్స్ రిలాక్స్. అండ్ థర్డ్ థింగ్ ఈస్ యూ హావ్ టు డూ స్లో పాసివ్ స్ట్రెచింగ్స్. అండ్ ఈ పెయిన్ అనేది ఇంకా సివియర్ అయ్యి ఫర్ సపోజ్ నెక్ గానీ షోల్డర్స్ కి గానీ ఆర్ చేతులలో తిమ్మిర్లు లాంటివి వస్తే ఇట్ ఈస్ బెటర్ యూ కన్సల్ట్ న్యూరో సర్జన్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ లో ఎవరైనా ఫ్రీక్వెంట్ గా క్రాకింగ్ చేస్తే వాళ్ళకి రీల్ షేర్ చేయండి.